Good morning children, how are you? Today I would like to explain our earth in the solar system. So in 6th class first lesson our earth in the solar system సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have discussed about the solar system. అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఏముంటాయి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వన్, ద సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 ప్లానెట్స్. అంటే సోలార్ సిస్టంలో మనకి సన్ను అండ్ దానితో పాటు 8 ప్లానెట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద సోలార్ సిస్టమ్. సో దోస్ ఆర్ 8 ప్లానెట్స్. ద ఫస్ట్ వన్ మెర్క్యూరీ, ద సెకండ్ వన్ వీనస్, అండ్ థర్డ్ వన్ ఎర్త్, అండ్ ఫోర్త్ వన్ మార్స్, and fifth one Jupiter, and sixth one Saturn, and sixth one Uranus, and seventh one Uranus, and eighth one Neptune. Mercury first one, Venus second, and Earth third one, and fourth one is the Mars, and fifth one is the Jupiter, and sixth one is the Saturn, and seventh one is the Uranus, and eighth one is the Neptune. That is the 8 planets. సో సోలార్ సిస్టంలో మనకి సన్నుతో పాటు 8 ప్లానెట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద సోలార్ సిస్టమ్. సో ద సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 ప్లానెట్స్. దోస్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరనస్ అండ్ నెప్ట్యూన్. దట్ ఈస్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వన్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ మీన్స్ ఖగోళ వస్తువులు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సోలార్ సిస్టంలో సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి. అంటే సెలెస్టియల్ బాడీస్ మీన్స్ ఖగోళ వస్తువులు. సో ఇన్ ద ఫస్ట్ వన్ సన్ను. నెక్స్ట్ వన్ సన్ మీన్స్ సూర్యుడు. అండ్ సెకండ్ వన్ ప్లానెట్స్, గ్రహాలు ఉంటాయి. అండ్ శాటిలైట్స్, ఉపగ్రహాలు. అండ్ ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు. అలాగే మెట్రాయిడ్స్ మీన్స్ ఉల్కలు. సో సెలెస్టియల్ బాడీస్ మీన్స్ సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్. అంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు అండ్ మెట్రాయిడ్స్. వీటిని మనము సెలెస్టియల్ బాడీస్ అని అంటాం. నెక్స్ట్ ప్లానెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఎర్త్. ప్లానెట్స్కి ఎగ్జాంపుల్ ఎర్త్. శాటిలైట్ మూన్, చంద్రుడు. నెక్స్ట్ వన్ ఇవన్నిటిని మనకి ఎక్కడ ఉంటాయంటే సోలార్ సిస్టంలో. సో ఈ లెసన్లో మనము వీటన్నిటి గురించి నేర్చుకుంటాము. సన్ గురించి, ప్లానెట్స్ గురించి, శాటిలైట్స్ ఏంటివి, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, మెట్రాయిడ్స్ అంటే ఏంటి, ఎర్త్, మూను, సన్ను, అలాగే సోలార్ సిస్టమ్ గురించి మనము ఈ క్లాస్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అనగానే మనకి 8 ప్లానెట్స్ గుర్తొస్తాయి కదమ్మా. 8 ప్లానెట్స్ ఏంటి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. నెక్స్ట్ వన్ మిల్కీవే ఆర్ గెలాక్సీ. మిల్కీవే అన్న గెలాక్సీ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. మిల్కీవే అంటే పాలపుంత, అంటే చాలా నక్షత్రాలు. సో మెనీ స్టార్స్ ఆర్ హియర్, దట్ ఈస్ కాల్డ్ ద మిల్కీవే గెలాక్సీ. నెక్స్ట్ వన్ యూనివర్స్ మీన్స్ ప్రపంచము, విశ్వము. సో ఈ లెసన్లో మనం వీటన్నిటి గురించి చాలా క్లియర్గా, నీట్గా నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్ solar system. So the sun that gives the earth light and heat. అంటే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుంచి మనకి భూమి వేడి, కాంతిని పొందుతుంది. లైట్ అండ్ హీట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సన్ నుంచే వస్తుంది. భూమికి కావాల్సిన లైటు అలాగే హీటు అంటే వేడి ప్లస్ వెలుతురు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి ఎర్త్కి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్.
అంటే భూమికి చాలా దగ్గరగా ఉన్నది, సూర్యునికి దగ్గరగా ఉన్నది ఎర్త్ అనమాట. క్లోజెస్ట్ స్టార్ టు ద సన్, ఎర్త్. సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో మనం గమనించినట్లయితే ఎర్త్ నుంచి మనకి హీట్ ప్లస్ లైట్ రెండు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సన్ నుంచి వస్తుంది. భూమికి కావాల్సిన లైటు హీటు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సన్ నుంచి వస్తుంది. సో ఎర్త్ మనకి రిసీవ్స్ చేసుకుంటూ ఉంటుంది లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. నెక్స్ట్ వన్, నాట్ ఓన్లీ ద ఎర్త్ అబౌట్ ఆల్సో 7 అదర్ ప్లానెట్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద సన్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నాట్ ఓన్లీ ఎర్త్ అంటే ఎర్త్ మాత్రమే 8 ప్లానెట్స్లో ఒకటి కదా మనకి ఎర్త్, అంతే కదా. సో ఈ ఎర్త్ మాత్రమే కాదు, మిగతా 7 ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ, వీనస్, మార్సు, జూపిటరు, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా మూవింగ్ అరౌండ్ ద సన్. అంటే ఎర్త్ మాత్రమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని కాదు, కానీ ఇక్కడ అర్థము వీటితో పాటు మనకి 7 అదర్ ప్లానెట్స్ మూవింగ్ అరౌండ్ ద సన్. వీటితో పాటు ఎర్త్తో పాటు మిగతా 7 ప్లానెట్స్ కూడా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఓకేనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ద సన్ దట్ గివ్స్ ద ఎర్త్ లైట్ అండ్ హీట్. సో మనకి సన్ మనకేమిస్తుంది అంటే హీట్ అండ్ లైట్ని ఇస్తుంది, హీట్ అండ్ లైట్. సో ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్, క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో మనకి ఎర్త్ ఏం రిసీవ్ చేసుకుంటుంది అంటే హీట్ అండ్ లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటుంది అంటే సన్ నుంచి. అలాగే నాట్ ఓన్లీ ఎర్త్ బట్ ఆల్సో 7 అదర్ ప్లానెట్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద సన్. అంటే సూర్యుని చుట్టూ భూమి మాత్రమే తిరగడం లేదు, మిగతా 7 ప్లానెట్స్ కూడా తిరుగుతూనే ఉంటాయన్నమాట. మనం సోలార్ సిస్టంలో గమనించినట్లయితే లైన్గా ఉంటాయి అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్. ఫస్ట్ వన్ సన్ ఉంటుందమ్మా, నెక్స్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్సు, జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ద సన్ 8 ప్లానెట్స్, ద సన్ అండ్ 8 ప్లానెట్స్, satellites and some other celestial bodies known as asteroids and meteoroids from the solar system. సన్ 8 ప్లానెట్స్, శాటిలైట్స్, అలాగే సెలెస్టియల్ బాడీస్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్. ఇవన్నీ ఎక్కడి నుండి ఉన్నాయంటే సోలార్ సిస్టమ్ నుంచి ఉన్నాయని మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ we often call it is a solar family. We often call it a solar family with the sun as its head. అంటే మనం ఇప్పుడు గమనించాం కదా 8 ప్లానెట్స్, అలాగే శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ వీటన్నిటిని కలిపి సోలార్ ఫ్యామిలీ అంటాము. అయితే ఈ సోలార్ ఫ్యామిలీకి హెడ్ ఎవరంటే సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ with the sun as its head. సో నెక్స్ట్ వన్ సన్. ఫస్ట్ మనము సన్ గురించి చూద్దాము. మనం సన్ గురించి తెలుసుకుందాము. సో మనకి సోలార్ సిస్టంలో గమనించినట్లయితే ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టంలో మనకి మిడిల్లో ఉండేది ఎవరు అంటే సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇట్ ఈజ్ హ్యూజ్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. అంటే సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉంటాడు. అయితే ఇది చాలా పెద్దదన్నమాట, చాలా వ్యాస్ట్ ఉంటుంది. అలాగే వేడి వాయువులతో కూడి ఉంటుంది. చాలా వేడి వాయువులతో కూడి ఉంటుంది ఈ సౌర కుటుంబం అనేది, సోలార్ సిస్టమ్ అనేది. ఇట్ ఈజ్ హ్యూజ్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. సో ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్.
ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో ఉంచగలిగే ఒక అయస్కాంత శక్తిలాగా మనకి అందిస్తూ ఉంటుందన్నమాట. అయస్కాంత శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అంటే ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అంటే అమ్మ ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అంటే గ్రహాలు, ఎగ్జాంపుల్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, ఇవన్నీ గట్టిని కలిపి కదా మనము సోలార్ సిస్టమ్ అనేది. ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో మధ్యలో ఉంటాడు ఈ సూర్యుడు. ఇట్ ఈజ్ హ్యూజ్ మేడప్ ఆఫ్ extremely hot gases. Next, it provides the pulling force that binds the solar system. అయస్కాంత శక్తిని అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అయితే సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్, the sun is the ultimate source of heat and light from the solar system. The sun is the ultimate source of heat and light. సో మనకి సన్ నుంచి అల్టిమేట్గా ఊహించలేనంత ఎక్కువ హీటు లైట్ మనకి సోలార్ సిస్టమ్ నుంచి వస్తుందన్నమాట. ద సన్ అల్టిమేట్. సో సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని ఎవరు అందిస్తారంటే సూర్యుడు అందిస్తూ ఉంటాడనమాట. సో సౌర కుటుంబంలో ఉన్న కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు మనకి అందిస్తూ ఉంటాడు. నెక్స్ట్, ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees Celsius of degrees. So the surface temperature of the sun is around 6000 degrees of Celsius. అంటే సూర్యుని ఉపరితలంపై దాదాపు మనకి 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట. సూర్యుని ఉపరితలంపై మనకి దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మామూలుగా అయితే మనకి ఒక 35-30 అంటేనే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత, 40 మించి ఉంటేనే చాలా వేడిగా మనం ఫీల్ అవుతాం. అలాంటిది 6000 degrees of Celsius టెంపరేచర్ ఉందంటే చాలా ఎక్కువ వేడి అనమాట. మామూలుగా అయితే ఎవరైనా కాలి బూడిదైపోతారు. 100కే చాలా కష్టము. అలాంటిది 6000 degrees ఆఫ్ టెంపరేచర్ మనకి సూర్యుని ఉపరితలంపై ఉంటుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలంపై ఉంటుంది. కాబట్టి మనం సూర్యుని డైరెక్ట్గా ఎప్పుడు చూడలేము. నెక్స్ట్ వన్, బట్ దట్ tremendous heat is not felt so much by us. అంటే because it is far away from us. But that tremendous heat is not felt so much by us because it is far away from us. అయితే మనకి ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే అది మనకు దూరంగా ఉందన్నమాట. అది మనకి దూరంగా ఉంది. అది మనకి సూర్యుడికి మనకి చాలా దూరం ఉంటుంది. సూర్యుడికి మనకి చాలా దూరం ఉంటుంది కాబట్టి మనకి అనిపించదు, అంత వేడి మనకి అనిపించదు. నెక్స్ట్ వన్, సో ఎందుకు మనకి సూర్యుని నుంచి అంత వేడి రాదు అంటే సూర్యుడికి ప్లస్ భూమికి చాలా దూరం ఉంది కాబట్టి మనకి అంత వేడి వెలుతురు రాదు. సో ద సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers away ఫ్రమ్ ద ఎర్త్. అంటే ద సన్ అబౌట్ 150 million kilometers away ఫ్రమ్ ద సన్. సూర్యునికి అలాగే భూమికి మధ్య గల దూరం ఎంత ఉందంటే
150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్ దూరం ఉంది. కాబట్టి మనకి సూర్యుని నుంచి అంత వెలుతురు వేడి మనకి అందదు. అంత వెలుతురు వేడి అందితే చాలా కష్టం అన్నమాట. మనకి మానవ మనుగడ చాలా కష్టంతో ఉంటుంది. సో భూమి నుండి సూర్యుడు సుమారు 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ప్లానెట్స్. నెక్స్ట్ వన్, ప్లానెట్స్. There are 8 planets in our solar system. There are 8 planets in our solar system. మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయన్నమాట సోలార్ సిస్టంలో. చెప్పాను కదా ఇందాక సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయని. సో అకార్డింగ్ టు దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్, అంటే దాని డిస్టెన్స్ ప్రకారం సన్ నుంచి మనం ఆర్డర్ని గమనిస్తే సోలార్ సిస్టంలో ఫస్ట్ వన్ మెర్క్యూరీ ఉంటుంది, నెక్స్ట్ వన్ వీనస్, నెక్స్ట్ వన్ ఎర్త్, నెక్స్ట్ వన్ మార్స్, నెక్స్ట్ వన్ జూపిటర్, నెక్స్ట్ వన్ సాటర్న్, నెక్స్ట్ వన్ యురేనస్, నెక్స్ట్ అండ్ నెప్ట్యూన్. సో అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ ద ఫస్ట్ వన్ మెర్క్యూరీ, ద సెకండ్ వన్ వీనస్, అండ్ థర్డ్ వన్ ఎర్త్, అండ్ ఫోర్త్ వన్ మార్స్, అండ్ ఫిఫ్త్ వన్ జూపిటర్, and sixth one Saturn, and seventh one Uranus and Neptune. సో అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ నుంచి డిస్టెన్స్ మనం గమనించినట్లయితే సో ప్లానెట్స్ ఉండే ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్. సో ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అంటే సోలార్ సిస్టంలో ఉన్న 8 planets మూవ్ అరౌండ్ ద సన్ అంటే సూర్యుని చుట్టూ దాని యొక్క కక్షా మార్గంలో తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. దాని కక్షా మార్గంలో తిరుగుతూనే ఉంటాయి. ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్. నెక్స్ట్ వన్, these paths are elongated, they are called orbits. సో దిస్ పాత్ elongated అంటే చాలా పొడవుగా ఉంటుంది, దాన్ని మనము ఆర్బిట్ అంటాము, కక్ష అని అంటాము. సో ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్. సో దిస్ పాత్స్ ఆర్ elongated, they are called orbits. They are called orbits. సో నెక్స్ట్ వన్, the 4 planets nearer to the sun are called inner planets. అంటే సోలార్ సిస్టంలో మనకి 8 planets ఉన్నాయి కదా, వాటిల్లో 4 planets సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. వాటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. ఏమంటాము? ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. అంతర గ్రహాలు అంటామన్నమాట. సో ద 4 planets నియరర్ టు ద సన్, అంటే సూర్యునికి దగ్గరగా ఉంటాయి. సో వాటిని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. సో ఆ 4 సూర్యుడికి దగ్గరగా ఉన్న ఈ 4 గ్రహాలను మనము అంతర గ్రహాలు అంటాము. ఇన్నర్ ప్లానెట్స్ అంతర గ్రహాలు అని అంటాము. అంతర గ్రహాలు. నెక్స్ట్ వన్, దోస్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. సో ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పాను కదా. సో దోస్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. సో వీటిని మనము అంతర గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, దట్ ఈస్ కాల్డ్ ద ఇన్నర్ ప్లానెట్స్. సో ద ఇన్నర్ ప్లానెట్స్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్ and are composed of rocks. The inner planets are comparatively smaller in size but are composed of rocks. So ఈ ఇన్నర్ ప్లానెట్స్ చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి అన్నమాట. చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద
ఇన్నర్ ప్లానెట్స్, అంతర గ్రహాలు. సో ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. నెక్స్ట్ వన్, the last four planets are called as outer planets. So the last four planets are called outer planets. Those are Jupiter, Saturn, Uranus and Neptune. So those are Jupiter, Saturn, Uranus and Neptune. వీటినే మనము బాహ్య గ్రహాలు అని కూడా అంటాం. సో జూపిటరు, సాట్రను, యూరనస్, నెప్ట్యూన్ వీటిని కలిపి మనము అవుటర్ ప్లానెట్స్, బాహ్య గ్రహాలు అని అంటాము. నెక్స్ట్ వన్, దే ఆర్ లార్జ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అండ్ లిక్విడ్స్. అంటే ఇవి పెద్దవిగా ఉండి వాయువులు ప్లస్ ద్రవాలతో కూడి ఉంటాయన్నమాట. వీటిని మనము అవుటర్ ప్లానెట్స్ అంటాము. సో దే ఆర్ లార్జ్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇవి పెద్దవిగా ఉండి ద్రవాలతో కూడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మెర్క్యూరీ is the nearest planet to the sun. అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న ప్లానెట్ కాబట్టి మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. నెక్స్ట్ వన్, వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్ బికాజ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ twin because its size and shape are very much similar to that of the earth. అంటే వీనస్ ప్లస్ ఎర్త్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? మెర్క్యూరీ. అయితే వీనస్ అండ్ ఎర్త్ రెండు ఒకేలాగుంటాయన్నమాట. చూడటానికి సైజు, షేప్ ఒకేలాగుంటాయన్నమాట. సో అందుకని మనము వాటిని ట్విన్స్ మీన్స్ ఇద్దరు కవల పిల్లల్ని మనం ఏమంటాము? ట్విన్స్ అంటాం కదా. వీటికి రెండుటికి దగ్గర పోలికగా ఉంది కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఎర్త్ ట్విన్స్ అంటాం. ఎర్త్ ట్విన్స్ కవల గ్రహాలు అంటాము వీనస్ని, ఎర్త్ని. బికాజ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఇవి చూడటానికి ఒకే సైజు, షేప్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఎర్త్ ట్విన్స్గా మనము చెప్పొచ్చు. కవల గ్రహం అంటే ట్విన్స్ తెలుసు కదా, ఇద్దరు ఒకేలాగా ఉంటే ఏమంటాము? కవలలు అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ వీటిని మనము వీనస్ని, ఎర్త్ని ఎర్త్ ట్విన్స్గా చెప్పొచ్చు. ఎందుకంటే దాని పరిమాణము, ఆకారము భూమిని చాలా వరకు పోలి ఉంటుంది. దాని పరిమాణము, సైజు, షేప్ రెండు చాలా వరకు భూమిని పోలి ఉంటుంది కాబట్టి దీనిని మనము ఎర్త్ ట్విన్స్ అంటాము. నెక్స్ట్ వన్, జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పాను కదమ్మా నేను. ఆ 8 ప్లానెట్స్లో జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్. అండ్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ and Mercury is the smallest planet. Next one. I will explain again. So Mercury, Venus, Earth and Mars inner planets అని చెప్పాను కదా. So the inner planets are comparatively smaller in size and are composed of rocks. అంటే ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి, అలాగే రాళ్ళతో కూడి ఉంటాయన్నమాట. వీటిని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. నెక్స్ట్ వన్, ద లాస్ట్ 4 planets ఆర్ కాల్డ్ యాజ్ outer planets. So those are Jupiter, Saturn, Uranus, Neptune. and Neptune. సో వీటిని మనము అవుటర్ ప్లానెట్స్ అంటాము, బాహ్య గ్రహాలు. తెలుగులో అయితే జూపిటర్ని బృహస్పతి అంటాము, సాటర్న్ని గురుడు, యురేనస్ని శని, నెప్ట్యూను
ఇంద్రుడు, వరుణుడు అని అంటామన్నమాట. సో దే ఆర్ లార్జ్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. సో దే ఆర్ లార్జ్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇవి చాలా పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయన్నమాట ఈ ఔటర్ ప్లానెట్స్. నెక్స్ట్ వన్, మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అన్నమాట. మెర్క్యూరీ సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనిని మనము నియరెస్ట్ ప్లానెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, Next one, Venus is considered as Earth's twin because its size and shape are very much similar to that of the Earth. అంటే వీనస్, ఎర్త్ చూడటానికి పరిమాణంలో, ఆకారంలో సేమ్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి దీనిని మనము ఏమనొచ్చు అంటే ఎర్త్ ట్విన్స్ అనొచ్చు. ఎర్త్ ట్విన్స్ అని అనొచ్చు అన్నమాట. నెక్స్ట్, జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్స్. నెక్స్ట్ వన్, I will explain again solar system. The solar system consists of the sun, 8 planets. Mercury, Venus, Earth, Mars and Jupiter, Saturn, Uranus, Neptune. సో మెర్క్యూరీని మనము తెలుగులో బుధుడు అంటాము. ఏమంటాము? బుధుడు. వీనస్ని శుక్రుడు అంటాము. ఎర్త్ అంటే భూమి. నెక్స్ట్, మార్స్ అంటే అంగారకుడు. మార్స్ మీన్స్ అంగారకుడు. నెక్స్ట్ వన్, జూపిటర్ మీన్స్ సాట్రన్. జూపిటర్ మీన్స్ బృహస్పతి. నెక్స్ట్ వన్, సాట్రన్ మీన్స్ గురుడు. శని. యురేనస్ మీన్స్ ఇంద్రుడు. అండ్ నెప్ట్యూన్ మీన్స్ వరుణుడు. సో ద సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సన్ అండ్ ద 8 ప్లానెట్స్. మెర్క్యూరీ అంటే బుధుడు. వీనస్ అంటే శుక్రుడు. ఎర్త్ మీన్స్ భూమి. మార్స్ మీన్స్ అంగారకుడు. నెక్స్ట్ వన్, జూపిటర్ మీన్స్ బృహస్పతి. నెక్స్ట్ వన్, సాటర్న్ మీన్స్ గురుడు, శని. యురేనస్ మీన్స్ వరుణుడు. నెక్స్ట్, నెప్ట్యూన్ మీన్స్ వరుణుడు. ఓకేనా? సో ఇన్ ద సోలార్ సిస్టమ్ జూపిటర్ ఈజ్ ద biggest planet. Next one, Mercury is the smallest planet. Next one, Mercury is the smallest planet. So it is the solar system. Our earth in the solar system. సౌర కుటుంబంలో మన భూమి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాము.
నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా లెసన్ని మనము చూద్దాము. సో చిల్డ్రన్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.